వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పల్లవి. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద మర్రి చెట్టు తిమ్మమ్మ మర్రిమాన్ సుమారు 8.6 ఎకరాలకు విస్తరించింది. ఈ చెట్టు వయసు సుమారు 660 సంవత్సరాల నాటి చెట్టు. ఊడలు లెక్క పెట్టుకోలేనంత ఉన్నాయి. 1700 ఊడలున్నాయి. అసలు కథ చరిత్ర ఏంటి, కథ పురాణం ఏంటి, తిమ్మమ్మ మర్రిమాన్ చెట్టుగా దేవతగా ఎలా వెలిసింది, తన భర్త కోసం అగ్నిగుండంలో దూకిందా, ఇలాంటి క్వశ్చన్లన్నీ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ వారసులు ఉన్నారు. కథ చరిత్ర, కథ పురాణం ఒకసారి అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నమస్తే సార్. నమస్కారం మేడం. మీ పేరు? అనిల్ కుమార్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ టూరిజం గైడ్, అమ్మవారి కులస్థలం. మేము ఇక్కడ తిమ్మమ్మ గారు ఇక్కడే అగ్నిగుండంలో దూకారు అని చెప్తున్నారు కదా, దాని చరిత్ర గురించి ఒకసారి చెప్పండి. కొంతమందికి కొంతవరకే తెలుసు, ఇంకొంతమంది కొంచెం చెప్తారు. అసలు కథ ఏంటి, మీరు వారసులు చెప్తున్నారు కాబట్టి ఒకసారి దాని గురించి పూర్తిగా చెప్పండి. ప్రతి ఒక్కరు తిమ్మమ్మ మర్రిమాన్ అంటే ఒక చెట్టు ఉన్నదనే భావంతో ప్రతి ఒక్కరికి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిన తర్వాత మర్రి చెట్టు 8.5 ఎకరా ఉన్నదని ఇంత దూరం వస్తున్నారు. కానీ వెనుకలు ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే తిమ్మమ్మ మర్రిమాన్ అంటే తిమ్మమ్మ అనే అమ్మవారు తన భర్త కుష్ఠవ్యాధితో మరణించిన తర్వాత భర్తపై ఉన్నటువంటి ఇష్టంతో ఆయన మరవలేక బ్రతిగుండంగా తన భర్తను ఒళ్ళో పెట్టుకుని అమ్మవారు అగ్నిగుండ ప్రవేశమైనారు. అది ఇదే అంటున్నారు, నిజమేనా? ఇదే అమ్మవారి సమాధి. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు, భర్తతో పాటు అమ్మవారు ఇక్కడే సతీ సహగమనమైంది. దీంట్లోనే ఇక్కడే 1355 సంవత్సరంలో ఇక్కడ సతీ సహగమనమైంది. ఇంకోటి ఏంటంటే ఈ చెట్టుకు పునాది కూడా మొదలు కూడా ఇక్కడే స్టార్ట్ అయినది. అప్పుడు చితికి 4 వైపులా 4 ఎండిపోయినటువంటి వట్టి మర్రి గుంజలు నాటిపించుకొని అప్పుడు అమ్మవారు తన స్వయంగా తన హస్తాలతో ఇక్కడ నాటిపించుకొని తర్వాత వచ్చి వేలాది మంది ప్రజలు ఇక్కడ చూడడానికి వస్తారు కదా, వాళ్ళందరూ ఇక్కడ చేరిన పాటనే. ఇప్పుడు కలియుగం కదా, వీరబ్రహ్మేంద్ర స్వామి రాసి చరిత్ర ముందుగానే ఏ రకంగా చెప్పారో అట్లా అమ్మవారు సతీ సహగమనం అయ్యేటప్పుడు తనకు జరిగినటువంటి చరిత్ర మొత్తం అంతా అక్కడ వచ్చినటువంటి ప్రజలకు చెప్తారు. అయ్యా, నేను నా భర్త కుష్ఠవ్యాధితో మరణించాడు, నా భర్తతో పాటు నేను కూడా అగ్నిగుండ ప్రవేశం కావాలని సంకల్పించాను. మీరందరూ చూస్తూ ఉండగానే నేను నా భర్త ఈ చితిలోకి దూకిన పాటనే మా ఇద్దరి యొక్క శరీరాలు కాలి చితిలో నుంచి నీరు ఉప్పొంగి చితికి ఈశాన్య ఋతువునాటిన వట్టి మర్రిగుంజ చిగురించి అది పెద్ద విశ్వమహావటవృక్షమై ప్రజల చేత సూర్యచంద్రులు ఉన్నంతకాలం తిమ్మమ్మే మర్రిమానుగా పూజింపబడతాను అని చెప్తుంది. అప్పటి ఆ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచి 8.5 ఎకరా విస్తీర్ణంలో 6686 ఊడలతో విస్తరించి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కింది. ఈ చెట్టు 1989లో. ఈ చెట్టును గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కించిన అతని పేరు వచ్చేసి సత్యనారాయణ అయ్యర్. ఆయనది కోలార్ డిస్టిక్, ములుబాగుల్ తాలూకా, దేవరాయ సముద్రం వాళ్ళూరు. ఆయన వయసు కూడా ఇప్పటికి దాదాపు 92 సంవత్సరాలు. ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. ఇంకోటి ఈ చెట్టు ఇక్కడ మొదలు స్టార్ట్ అయిన తర్వాత ఈ గోడ వెడల్పు అంతా కూడా వచ్చేసి 66 అడుగుల చుట్టుకొలతతో ఇంత పెద్ద మొదలు పెరిగినది. ఇది మొత్తం అంతా ఇంత మొదలు పెరిగి 1935 సంవత్సరంలో ఈ మొదలు అనేది పడిపోయింది. అలనాటి పూర్వీకులు ఏం చేస్తున్నారంటే మొదలు గుర్తుగా ఉండాలనేసి ఈ గోడ కట్టిండే భాగం మొత్తం అంతా కూడా రాతి కట్టడం కట్టినారు. దీన్ని మొత్తం అంతా ఏమైందంటే ఫస్ట్ అమ్మవారి టెంపుల్ ఉండింది కూడా ఈ సమాధి దగ్గరే చిన్న టెంపుల్ ఉండింది. అప్పుడు అదేమైందంటే 2001 సంవత్సరంలో అప్పుడు సునామీ వచ్చింది చూడండి. అప్పుడు భారీగా ఇక్కడ వర్షాలు పడేసరికి ఈ కొండపైన పడినటువంటి నీళ్ళు ఇవన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్న చెట్లు పెద్ద పెద్ద భారీ హైట్ ఉండే వృక్షాలు మొత్తం అని ఏమైందంటే ఆ మట్టి అంతా పోవడం వలన అది మొత్తం అంతా చెట్టు పైన గుడి పైన వచ్చేసి పడిపోయినాయి కొమ్మలు. లోపల ఉన్న విగ్రహాలు అవన్నీ కూడా అమ్మవారి డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు మొత్తం అందరూ ఏం చేస్తున్నారంటే మళ్ళీ గుడి కడదామని ఇక్కడ తవ్వుతూ ఉన్నారు. ఇక్కడ తవ్వుతూ ఉంటే అమ్మవారి ఆస్తికలు, పూసలు, గాజులు, అప్పటి వ్యవసాయ పార ఇవన్నీ కూడా బయటపడినాయి. బయటపడేసరికి 3 తపస్సును పిలిపించి ఇక్కడ అడిగితే మా పెద్దలు వాటిని మనం ముట్టడమే తప్పని చెప్పి మళ్ళీ వారం రోజులు వాటికి రుద్రయాగం చేపించి రావి పాత్రలో పెట్టి లోపల పెట్టి కట్టేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి తిమ్మమ్మ మర్రిమాన్ అంటే ఒక చెట్టు అనే భావంతో వస్తున్నారు. ఇక్కడ మహిమలు ఎక్కువ. అమ్మవారికి దాదాపు ఇక్కడ 660 సంవత్సరాల చరిత్ర అయితే ఇక్కడ చాలా మందికి వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం కాని వాళ్ళకి సంతానం ఇస్తుంది అమ్మవారు. ఆ మొక్కుబడుల చేత ఇక్కడ మహాశివరాత్రి అప్పుడు కూడా దాదాపు 2-3 లక్షల మంది జనాభా పైన ఇక్కడ అమ్మవారి దగ్గర కలుస్తారు. ఇది చాలా ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం, విహారయాత్ర స్థలం మాదిరి కాదు. ఇక్కడ మహిమలు కూడా చాలా ఉన్నాయి. ఏమైనా జరిగింది, ఏమైనా నిజంగా ఉన్నాయా? 1-2 ఇప్పుడు అమ్మవారికి సంతానం ఖచ్చితంగా అవుతారు. సోమవారం అమ్మవారికి ఇక్కడ అభిషేకం ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మవారికి వచ్చేసి ఈ టెంపుల్ కట్టించినది కూడా వెనుక వచ్చేసి
కర్ణాటక ఆయన ఎంఎస్ రామయ్య అంటారు కదా, వాళ్ళ కొడుకు ఎంఆర్ జయరామ్ అనే సార్ టెంపుల్ కట్టించిండేది. ఇక్కడ ప్రతి ఒక్క సోమవారం వచ్చేసి అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేకంలో అమ్మవారికి సోమవారం కట్టినటువంటి వస్త్రాలు మళ్ళీ వచ్చే సోమవారం వరకు తీరు. ఆ వస్త్రంలో ఎవరికైతే సంతానం కాలేదో వాళ్ళ పేర్లు గోత్రాల పైన మా స్వామి మంత్రించి అర్చన చేసి కట్టిస్తారు. అది కట్టి వెళ్ళిన తర్వాత ఇంట్లో చికెన్ మటన్ ఇట్లాంటి కలచకూడదు. ఆ 3 రోజులు వాళ్ళ భార్య భర్త ఇద్దరు పొద్దున్నే సాయంత్రం 2 పూట్ల తలస్నానం చేసుకొని అమ్మవారి దగ్గర ఇచ్చిన కుంకుమ చెరువు కొద్దిగా నుదుటి పైన పెట్టుకొని చెరువు 1 గ్లాస్ టెంకాయ నీళ్ళలో కలుపుకొని తాగల. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో అంటూ ముట్టి ఇటువంటి తగలకూడదు. ఆ రకంగా నిష్టగా ఉండాలి. అట్లా చేసిన తర్వాత వాళ్ళకి 1 ఇయర్ లోపల ఖచ్చితంగా సంతానం అవుతారు. ఆ ముఖ్య నమ్మకం చేతే ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా వస్తుంది ఇక్కడికి సంతానానికి. ఇంకోటి అమ్మవారు జన్మించింది ఏది వచ్చేసి పుట్టపర్తి దగ్గర సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కన బుక్కపట్నం, అక్కడ వచ్చి 1315వ సంవత్సరంలో చెన్నక వెంకటప్ప మంగమాంబ అన్న దంపతులకి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించినారు. ఈ ఊరిని గూటిబాయిలు అంటారు. ఇక్కడ చెట్టు బల్జియా వంశస్థులైన గంగరాజుల వాళ్ళలో వచ్చేసి లక్ష్మమ్మ రామయ్య అను పుణ్య దంపతులకి బాలువీరయ్య స్వామి జన్మించింటాడు. వీరిద్దరికి 1335వ సంవత్సరంలో వివాహమైన తర్వాత వాళ్ళకు కొడుకు కుమార్తె అవుతారు. వాళ్ళ పేరు నరసయ్య, నరసమ్మ. పిల్లలు ఇద్దరు కూడా 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చిన్నతనంలోనే ఇద్దరు కూడా మరణిస్తారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తిమ్మమ్మ భర్త బాలువరాయ స్వామికి భయంకరమైనటువంటి కుష్టివ్యాధి స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాలకి శరీరంలో ఎక్కడ ముట్టుకున్నామని కూడా ఇట్లా మన మాదిరిగా చర్మం కనపడకుండా ప్రతి ఒక్క చోట పుండ్లు వచ్చేసింటాయి. వాటిలో నుంచి ఆ చీములు రక్తాలు కారిపోతూ ఉంటాయి. ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని వచ్చి ఆ స్వామి దేహం మొత్తం అంతా కూడా కడిగి వాటిని అన్నీ కూడా అలాగే సేవలు చేస్తూ జీవిస్తూ ఉంటుంది అమ్మవారు. 5 సంవత్సరాల తర్వాత తిమ్మమ్మ భర్త బాలువీరయ్య స్వామి కుష్టివ్యాధితో మరణిస్తాడు. మరణించిన తర్వాత అప్పుడు సతీ సహగమనం కావాలంటే ఇప్పుడు మనకు మండలాల వల్ల అప్పుడు పాల్యాలు ఉన్నాయి. ఒక్కొక్క పాల్యాన్ని ఒక్కొక్క పాలె గారు పరిపాలిస్తూ ఉన్నారు. అప్పుడు ఉత్తర భాగాన్ని పరిపాలిస్తున్నటువంటి తలుపులపాలెం రాజు పేరు వచ్చేసి నరసయ్య నాయుడు. దక్షిణం వైపు పరిపాలిస్తున్నటువంటి కొక్కంటి నాయుడు పేరు వచ్చేసి నరసప్ప నాయుడు. ఫస్ట్ నరసయ్య నాయుడు అనే రాజును అడిగితే కనుక సతీ సహగమనంకు అనుమతించడు. తర్వాత కొక్కంటి నాయుడిని అడిగితే మహాపతి వ్రత శిరోమణి అని నిరూపించుకున్నటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తామమ్మా, ప్రతి ఒక్కరికి సతీ సహగమనంకు అనుమతించే ఆస్కారం లేదు, కాకపోతే మేము పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గినటువంటి స్త్రీలకు మాత్రమే మేము అనుమతిస్తాము అని చెప్తాడు. అమ్మవారు వచ్చేసి మొదట ఆ రాజు పెరట్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఎండిపోయినటువంటి కాకర చెట్టుని పూలు పిందులతో ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించమంటాడు. రెండవది ఒక ఆవులు కాసే అతను వచ్చేసి 2 పావురాలు పట్టుకొని వాటికి పొట్టు తీసుకొని వస్తూ ఉంటాడు. రాజు అతను పిలిచి ఆ 2 పావురాలు కూడా తీసుకొని వీటికి కూడా ప్రాణం పోయలేమనేసి అమ్మవారిని అడుగుతాడు. అమ్మవారు ఎండిపోయినటువంటి కాకర చెట్టు దగ్గరకు వెళ్ళి తన ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని తెలుసుకొని ఒక చెమ్ము నీళ్ళు పోయంగానే అవి పూలు పూసి కాయలతో కలకల్లాడుతూ ఉంటుంది కాకర చెట్టు. చనిపోయినటువంటి 2 పావురాలని తన అభయహస్తంలోకి తీసుకొని వాటికి అలా తీడిన పాటుని వాటికి కూడా ప్రాణం వచ్చి అవి కూడా ఎగిరెళ్ళిపోతాయి. తల్లి, ఇప్పుడు నేను చెప్పంగానే నువ్వు నా ముందరే ఎండిపోయినటువంటి కాకర చెట్ని తర్వాత 2 పావురాలని కూడా బ్రతికించావు కదా, ఎన్ని మహిమలు కలిగినటువంటి దాన్ని నీ భర్త నీవే బ్రతికించుకోవచ్చు కదా, మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వచ్చావో మనసి ఆ రాజు కోరితే అప్పుడు తిమ్మమ్మ తల్లి చెప్తుంది, సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించడం మంచిది కాదు. భర్త మరణించిన పాటనే భార్య కూడా భర్తతో పాటి సతీ సహగమనం అయితే చాలా మంచి పద్ధతి. మీరు కానీ నాకు అనుమతిస్తే కనుక నా భర్తతో పాటి నేను కూడా సతీ సహగమనం అవుతాను అని చెప్పి మళ్ళీ ఆ రాజును అడుగుతాను. వెంటనే ఆ రాజు అమ్మవారి కాళ్ళకి పాదాభివందనం చేసి, తల్లి దగ్గరుండి నీ మహిమలు నేను చూశాను కదమ్మా, నీకు కావలసిన సుమంగళ వస్తువులన్నీ నేను దగ్గరుండి ఏర్పాటు చేస్తాను అని చెప్పి అమ్మవారికి వాగ్దానం ఇస్తాడు రాజు. ఇంకోటి ఇక్కడ వచ్చిన పాటన యాత్రికులకి ఆశ్చర్యపరిచేటి ఏంటి అంటే పక్షులు. ఇవి పగలంతా ఉంటాయి, ఈ చెట్టుకు కాసే మర్రిపళ్ళు అవన్నీ తింటాయి, కానీ ఈ చెట్టు 8 ఎకరాల లోపల పైన ఎక్కడెక్కడ రెట్టలు వేసి గలిచ్చేవి. సాయంత్రం 6:30 చీకటి సమయానికి ఏ పక్షి కూడా ఈ చెట్టు పైన ఉండదు, అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం ఏంటంటే కనుక అలనాడు అమ్మవారు 2 చనిపోయినటువంటి పావురాలకి ప్రాణం పోసినారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ఈ పక్షులన్నీ కూడా ఇక్కడ భక్తి మార్గంలోనే వెళ్తున్నాయని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి నమ్మకం. ఇంకోటి ఇక్కడ దగ్గరలో చూడాల్సినటువంటి ప్లేస్ ఇంకోటి ఉన్నది, అమ్మవారు కాపురం చేసిన కోట. బాలువీరయ్య స్వామికి భయంకరమైనటువంటి కుష్టివ్యాధి వచ్చినప్పుడు ఆ స్వామికి పతిసేవలు చేస్తూ అమ్మవారు అక్కడ జీవనం చేసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం. మహాపతి వ్రతలు తిరిగినటువంటి స్థలంలో మనం కాలు మోపడం కూడా నా పూర్వజన్మ సుకృతమే.
ఇంకోటి ఇక్కడ అమ్మవారు సతీ సహగమనం కాకముందు ద్వాపరయుగంలో ఇక్కడ బృహదశ మహాముని అనే మునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ బృహదశ మహాముని ఎవరంటే కనుక మన నరజాతికి సంబంధించినటువంటి గురువు బృహదశ మహాముని. దేవతల గురువు వచ్చేసి భృగు మహర్షి, రాక్షసుల గురువు వచ్చేసి శుక్రాచార్యులు. ఇక్కడ ద్వాపరయుగంలో బృహదశ మహాముని తపస్సు చేసేటప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడు ఆ పెద్ద కొండ పైన తపస్సు చేసినాడు. అందుకు ఈశ్వరున కొండ అంటారు. ఇది అనంతపురం డిస్టిక్లోనే ఎత్తినటువంటి కొండ. ఈ డిస్టిక్ కలెక్టర్ సోమేష్ కుమార్ సార్ ఉన్నప్పుడు ఈ చరిత్ర అంతా కూడా తెలుసుకొని వీటిని మంచు కొండల మాదిరి తీసుకొని పెద్ద కొండ పైన ఈశ్వరుడు తపస్సు చేసినట్లు ఇటు సైడు తిమ్మమ్మ అటు సైడు బాలురు పెట్టి కట్టినారు. ఇప్పుడు ఈ మరిమాన్ ఉన్నటువంటి ఈ స్థలము, ఈ ఊరు ఉన్నటువంటి ఈ ప్రదేశం మొత్తం అంతా కూడా ఒకప్పుడు ఇక్కడ మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ యాగం చేసినటువంటి స్థలం. ఈశ్వరుడే ఇక్కడంతా కూడా సంచరించినటువంటి స్థలం. ముక్కోటి దేవతల మొత్తం అందరూ కూడా తిరిగినటువంటి నేల. ఇంకోటి ఈ చెట్టు కూడా 3 వైపులు మాత్రమే పెరుగుతుంది. ఈ ఉత్తరం వైపున కూడా చెట్టు పెరగదు. ఎందుకంటే అమ్మవారు భర్త కుష్ఠవ్యాధితో మరణించిన తర్వాత అప్పుడు సతీ సహగమనం కావాలనేసి ఉత్తరాన్ని పరిపాలిస్తున్నటువంటి తలుపులపాలెం రాజును అడిగితే ఆయన సతీ సహగమనంకు అనుమతించకపోవడమే కాక అమ్మవారిని అవహేళన చేసి దూషించినట్లు అసభ్యకరంగా మాట్లాడతాడు. అప్పుడు ఆయన పైన శపథం చేస్తుంది, నీ రాజ్యం ఉన్న చోట ఒక ఇంచు కూడా పెరగను నేను, అందుకే ఇటువైపు చెట్టు వెళ్ళదు. ఇంకోటి ఈ లోపల ఇంతగా ఆకు రాలిపోయింటుంది, భయంకరంగా పాములు తెల్లటివంటివి కూడా ఉంటాయి. ఇంతవరకు ఎవరికి ఏ హాని తలపెట్టిందంటూ లేదు. తల్లి వల్ల ఉన్నంతసేపు బిడ్డను తల్లి ఎంత ఆప్యాయతగా చూసుకుంటుందో ఈ చెట్టు లోపలంతవరకు అమ్మవారి వల్ల ఉన్నట్లు లెక్క. అమ్మవారు ఎక్కడా లేరు, ఈ చెట్టు రూపంలోనే మన మధ్య ఉన్నారు అనడానికి నిదర్శనమే అక్కడ కట్టిన చీర కూడా చెట్టుకే. ఇక్కడ అమ్మవారి దగ్గరికి లోపలికి వచ్చేటప్పుడు మాంసారం తిని లోపలికి రాకూడదు. ఇంకోటి మనము ఇంత మరిమాను చూసామనే దాంతో ఈ 8 ఎకరాల లోపల ఆకు కానీ కొమ్మ కానీ తీసుకెళ్ళినారు అనుకుని వెహికల్ కూడా మూగావు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఈ చెట్టే శరీరంగా భావిస్తారు ఇక్కడ. ఇంకోటి బయట నుంచి వచ్చిన ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి యాత్రికులు ఈ ఆకుల్ని విస్తల మాదిరి చేసుకుని ఇక్కడే భోంచేయచ్చు. ఈ కట్టెలతోనే వంట కూడా చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ బూడిదతో సహా ఎత్తి లోపలికి వేసేయాలి. ఇంకోటి ఇక్కడ వచ్చేటప్పుడు వెజిటేరియన్ కానీ రావాలి, కానీ మాంసాహారం తిని కానీ మాంసాహారం వండుకోవడానికి కానీ ఇటువంటి చేయకూడదు. ఇక్కడ వచ్చేటప్పుడు చాలా నిష్ఠగా ఉండాలి. ఇది విహారయాత్ర స్థలం కాదు, పుణ్యక్షేత్రం. సత్యాలు ఇంతేనా ఇక్కడ జరిగింది? ఇంకేమైనా అద్భుతాలు ఏమైనా జరిగాయా? అద్భుతాలు ఎవరికైనా ఒళ్ళు దేవుడు రావడం కానివ్వండి ఆ రకంగా లేదు, కానీ ఆ రకంగా అమ్మవారు వచ్చేసి ఒళ్ళేకి వచ్చిండేది అంటే మహాశివరాత్రి అప్పుడు వచ్చేసి అమ్మవారి రథోత్సవం ఉంటుంది. శివరాత్రి కంటే ఓ రోజు ముందు అమ్మవారు 3 రోజులు మెరవని తీస్తారు ఇక్కడ. ఆ మెరవనికి వచ్చేటప్పుడు ఎవరైతే ఆ నెల మొత్తం ఆగమాసం నెల మొత్తం అంతా ఎవరైతే మాంసాహారం ముట్టకుండా నిష్టగా తింటారో అటువంటి వాళ్ళు అమ్మవారి గొడుగులు ఉన్నాయి. ఆ గొడుగులు వచ్చేసి ఎత్తుకున్న తర్వాత చన్నీళ్ళు పోసి డప్పులు వాయిస్తారు. ఆ వాయిద్యాలకు వచ్చేసి అమ్మవారు వల్లోకి వస్తారు. ప్రతి ఒక్కసారి అమ్మవారికి వల్లోకి రావడం అయితే లేదు, కానీ ఇక్కడ కోరిన కోరికలు వాళ్ళకి నెరవేరుతాయి. ఇక్కడ అదే పనిగా అంత దూరం నుంచి వస్తారు, కానీ అమ్మవారు వల్లోకి వచ్చి చెప్పేంత లేదు. ఈ అమ్మకు మరణం అనేది లేదు. ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఏ రకంగా కొలుస్తున్నామో ఇక్కడ అమ్మవారు కూడా అంతే. ఆ అమ్మ మొత్తం అందరినీ చూస్తూ ఉంటుంది, కానీ మనం మాత్రం మన వల్లోకి వచ్చేసేది సంతానం. ఇది హిస్టరీ ప్లేస్ కాదు, ఇది యాత్రికలు వచ్చే ఇది అయితే అస్సలు కాదు. ఇది ఒక పుణ్యక్షేత్రం. అమ్మవారు పతివర్తగా ఇది అగ్నిగుండంలో దూకి భర్తకి ఆహుతి అయిపోయింది అగ్నికి అని సార్ చెప్తున్నారు. సారు మాటలు అసలైన కథ తాళపత్ర గ్రంథాల్లో రాసిన కథ ప్రకారం దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈ స్టోరీ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక గిన్నీస్ బుక్ ఎక్కింది చూడాలి అని కాకుండా అసలు కథ ఏంటి, తిమ్మమ్మ మరిమాన్ ఆ స్టోరీ ఏంటి, వాళ్ళ భర్త కోసం ఇలా అగ్నిగుండంలో దూకి ఆహుతయింది అది తెలుసుకొని ఇక్కడ మహిమలు ఉన్నాయి, చాలా శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా భావించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఇదిగోండి తిమ్మమ్మ అమ్మవారు, బాలవీరయ్య స్వామి వారు, వాళ్ళ విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. మనం చూస్తున్నట్టయితే అమ్మవారికి ఒడిబియ్యం కూడా కట్టారు. సోమవారం ఆ ఒడిబియ్యం అనేది తీసి ఆ దాంట్లో ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా చేసి భక్తులకి పంచుతారంట. భార్యాభర్తల విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు. చూస్తున్నాము ప్రతి చెట్టుకి ఊడలు ఉన్నాయి. అసలు ఎక్కడ మొదలెక్కడ చివరి ఎక్కడ అనేది కూడా తెలియకుండా ఉంది. మొత్తం విస్తరించేసింది. 8 ఎకరాల 6 మొత్తం ఎకరాలు మొత్తం కూడా విస్తరించింది. మనం చూస్తున్నాము పురాతన విగ్రహాలు 506 సంవత్సరాలదంట ఈ విగ్రహాలు ఇక్కడ పెట్టేసినారు. బాలవీరయ్య స్వామివారు, తిమ్మమ్మ అమ్మవారు ఇక్కడ ఇలా చెట్ల మధ్యలో పెట్టేశారు. మనం చూస్తున్నట్టయితే చాలా పాత విగ్రహాలు కూడా ఇవి.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు కూడా తిమ్మమ్మ అమ్మవారు ఒక పాము రూపంలో తిరుగుతుంది అని చెప్తుంటున్నారు. మీరు నిదర్శనమే కావాలనుకుంటే పాము పొర అనేది విడిసి వెళ్ళుండాది. ఇందాక ప్రజలు కూడా ఇక్కడ వచ్చి పాము తిరగడం చూడడం కూడా తెల్లవారి రాత్రి వెళ్తుండడం చూస్తున్నామన్నారు. క్లియర్ కట్గా కనిపిస్తుంది. అక్కడ కంకణాలు కట్టారు, అక్కడ దేవుడికి ఇది కూడా చుట్టుండారు చూడండి. తిమ్మమ్మ మరిమాన్ ఒక మహిమ ఏంటో ఒక చిన్న నిదర్శనం అండి. ఇక్కడ ఉన్న ఆకులు కానివ్వండి, ఒక చెక్క కొమ్మలు కానీ తీసుకొని బండి ఎక్కితే బండి కదలదు. ఒకవేళ ధైర్యం చేసి ఇంటికి తీసుకెళ్ళినా కూడా సమస్యలు అనేది మొదలవుతాయి. ఎందుకంటే ఆ చెట్టులోనే ఒక అమ్మవారు అనేది వెలిసిండదని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇక్కడ ఆకు కానీ చెక్క కానీ తీసుకొని బయటికి కదలలేరు. ఒకవేళ మీకు అంత అనుభవం కావాలి అని అనుకుంటే ఇక్కడున్న ఆకు కానివ్వండి, చెక్క కానీ తీసుకెళ్ళి ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. దాని తర్వాత సమస్యలు మొదలవుతాయి. ఎక్కడ తీసుకెళ్లారో తీసుకొచ్చి అక్కడే వదిలేస్తారు మీరు. అంత సత్యం, అంత మహిమ గల దేవత తిమ్మమ్మ మరిమాన్ చెట్టు అని అంటున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిదంటే బిడ్డలు లేని వాళ్ళకి ఈ రోజు వచ్చి కరెక్ట్గా ఇది ముడుపులు కట్టుకున్నారంటే నెక్స్ట్ సంవత్సరానికి అంతా కూడా సంతానం కలుగుతుంది. పెళ్లి ఆలస్యమైనా కూడా ఇక్కడ వచ్చి ముక్కొని పోయిన తర్వాత పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. సతీ సావిత్రి, సతీ అనసూయ ఎంత పవిత్రమో ఆ అమ్మవారు ఒక నిదర్శనం, అంత శక్తివంతం అని కూడా ఇక్కడ చెప్తున్నారు.